ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ. ఆధ్యాత్మిక జాగృతి 17వ అధ్యాయం. ఆదర్శ కుటుంబం. అస్తవ్యస్తమైన నేటి కుటుంబ పరిస్థితికి చక్కటి పరిష్కార మార్గం చూపిస్తూ పూజ్యశ్రీ అలివేలు మంగమ్మ తల్లి వ్రాసిన వ్యాసం నవంబరు 2011 సాయిబాబా మాసపత్రికలో ప్రచురితం. భార్య, భర్త, తల్లి, తండ్రి, పిల్లలు కలిసి ఒక కుటుంబం. సామాన్యంగా కుటుంబ సభ్యులందరూ ఒక ఇంట్లో కలిసి జీవిస్తారు. వారి సంఖ్య ఎంతైనా ఉండవచ్చు. ఒక కుటుంబంలోని వారందరూ అన్ని విషయాలలోనూ ఒక పద్ధతి ప్రకారం ఉమ్మడిగా వ్యవహారం నడుపుతారు. అలాగే కుటుంబ సభ్యుల మధ్య సమన్వయం, ఆత్మీయత ఉంటాయి. ప్రస్తుత కాలంలో మనకున్న సమస్యలలో అతి ముఖ్యమైనది కుటుంబ సమస్య. కుటుంబంలోని సభ్యులకు ఒకరంటే ఒకరికి ఇష్టం ఉంటుంది, కానీ ఒకరంటే ఒకరికి ఏమాత్రం పడదు. అతి చిన్న విషయం దగ్గర నుంచి అతి పెద్ద విషయం దాకా భేదాభిప్రాయాలతో నిరంతరము కలహించుకుంటూనే ఉంటారు. ఒక క్షణం కలిసినట్లున్నప్పటికీ మరుక్షణమే ఏదో ఒక తగవు. అందువలన ఎవరికీ మనశ్శాంతి ఉండడం లేదు. మానవ మనుగడకు కుటుంబ వ్యవస్థ జీవగర్ర. అది సరిగా లేకపోతే మానవ మనుగడ అస్తవ్యస్తమవుతుంది. అందుకే మన పెద్దలు కుటుంబంలోని వ్యక్తులు ఎవరెవరు ఏమేం చేయాలో, ఎవరెవరి పట్ల ఎలా ప్రవర్తించాలో చెప్పారు. ఆ విధంగా నడుచుకుంటే కుటుంబం శాంతి సౌఖ్యాలతో ఉంటుందని వారు చెప్పారు. కుటుంబంలోని వ్యక్తులందరూ ఒకే మాట మీద నిలబడాలని పెద్దలు చెప్పారు. అసలు కుటుంబమంతా ఒకే మాట మీద ఎందుకు నిలబడాలి? ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి కదా అని మనకు అనిపించవచ్చు. కానీ ఒకే మాట మీద నిలబడకపోతే ఆ కుటుంబం ఎట్లా ఉంటుందో ఒక్కసారి ఊహించుకుంటే మనకే అర్థమవుతుంది. తల్లిదండ్రుల మాట పిల్లలు వినరు, వాళ్ళు చెప్పేది పిల్లలకు ఇష్టం ఉండదు. అలాగే పిల్లల అభిప్రాయాలు పెద్దలు పట్టించుకోరు. అలాగే భార్య, భర్త, తల్లి, తండ్రి, అన్నదమ్ములు ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు ఉండాలని అనుకుంటారు. ఒకరికొకరికి పొత్తు కుదరదు. అప్పుడేమవుతుంది? ఇల్లు రణరంగంగా మారుతుంది. చివరికి విజయం ఎవరిదైనా కావచ్చు, అంటే ఎవరి మాటైనా చల్లవచ్చు. కానీ అవతలి వాళ్ళు తప్పక తలగ్గడమే అవుతుంది కానీ ఇష్టముండి కాదు. అందువలన ఒకరిపై ఒకరికి ప్రేమ ఉండడం పోయి కోపం, ద్వేషం మొదలైనవి ఏర్పడతాయి. అందువలన కుటుంబంలో ప్రశాంతత, మనశ్శాంతి కరువవుతాయి. నేడు చాలా కుటుంబాలలో జరుగుతున్నది ఇదే. దీనికి మూల కారణం ఏమిటి? ఎవరికి వారు ధర్మం తప్పడం వలన, లేక ధర్మం తెలియకపోవడం వలన? ధర్మం తెలిసి ఉంటే ధర్మం ప్రకారం నడుచుకోవడమో లేక తప్పడమో జరుగుతుంది. ధర్మం తెలియకపోతే తప్పడమేమున్నది? తప్పటడుగులు వేయడమే జరుగుతుంది. ప్రస్తుత పరిస్థితి దాదాపు ఇదేనని చెప్పవచ్చు. నేటి సమాజంలో చాలామందికి ధర్మం అంటే ఏమిటో సరిగ్గా తెలియదు. సరిగ్గా చెప్పేవారు కరువయ్యారు. మనకు తెలిసినా తెలియకపోయినా పరిస్థితి ఒకటే. అందుకే మన పెద్దలు కుటుంబ వ్యవస్థను పటిష్టంగా, నిర్దిష్టంగా రూపొందించారు. ఎవరి ధర్మాన్ని వారు పాటిస్తే ఎటువంటి సమస్యలు ఉండవని వారు చెప్పారు. అందుకని ప్రతివారు ధర్మతత్పరులై ఉండాలి. అలా ఉండాలంటే ధర్మం తెలియాలి. అయితే మనకు ధర్మం ఎలా తెలుస్తుంది? పెద్దలు చెప్పిన ధర్మసూత్రాలు మనకు తెలిసినప్పటికీ అవి కొండ గుర్తుల్లాగానే ఉండిపోతాయి. కానీ నిత్య జీవితంలో అడుగడుగునా ఎదురయ్యే పరిస్థితులు, సమస్యల పట్ల మనం ధర్మంగా ఎలా ఉండాలో మనకు తెలియజెప్పవు. వాటిని ఎవరికి వారం ఆలోచించి తెలుసుకోవాల్సిందే. అప్పుడు మన ఆలోచనలు సరి అయినవి అవునో కాదో ఎలా తెలుసుకోవడం? అడుగడుగునా మనకు ఎవరు చెబుతారు? దీనికి పరిష్కారం ఎలా? దీనికి పరిష్కార మార్గం ధర్మ ప్రబోధమే. అది జరగాలంటే దానిని తెలిసి ఆచరించిన వారుండాలి. అట్టివారే మహాత్ములు. తాము ధర్మం ఆచరించి జీవిత గమ్యం తెలుసుకొని దానిని పొందిన వారే ఇతరులకు సరియైన మార్గాన్ని బోధించగలరు. అసలిప్పుడు కుటుంబ వ్యవస్థ గురించి ప్రస్తావించుకోవడం అవసరమా? మనం ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాళ్ళం కదా, ఆధ్యాత్మికత గురించి మాట్లాడుకోవాలి కానీ ఇవన్నీ ఎందుకు అని కొందరికి అనిపించవచ్చు. కారణం ఆధ్యాత్మికత, లౌకికత వేరు అన్న భావం మనలో పాతుకుపోయింది. ఆలోచిస్తుంటే పూజ్యశ్రీ మాస్టర్ గారు
ఈ అపార్థాన్ని తొలగించడానికి అవతరించారా అనిపిస్తుంది. కారణం ఆయన లౌకిక జీవితం, ఆధ్యాత్మికత వేరుగావనే విషయాన్నే బోధిస్తూ వచ్చారు. కుటుంబ సమైక్యతే జాతి సమైక్యత, జాతి సమైక్యతే దేశ సమైక్యత. అందుకని కుటుంబం నుంచే సవరణ జరగాలి. అయితే అది ఏ విధంగా వస్తుంది అంటే మానవ జీవితానికి ఆధ్యాత్మిక లక్ష్యం ఉండాలి. ఆధ్యాత్మికత ఏం చెబుతుందో తెలుసుకుంటే గానీ లౌకిక జీవితం ఎలా గడపాలో అర్థం కాదు. అది అర్థం కానిదే ఆచరణ సాధ్యం కాదు. కనుక నిజమైన ఆధ్యాత్మికత ఎలా ఉంటుందో అది లౌకిక జీవితాన్ని ధర్మబద్ధంగా శాంతియుతంగా ఎలా మలుస్తుందో తెలియజెప్పేవారు కావాలి. అటువంటి వారే నిజమైన ఆధ్యాత్మికవేత్తలు. ఈనాడు ఎందరో నకిలీ గురువులు లౌకిక కోరికలతో తమ వద్దకు వచ్చిన వారిని ఆధ్యాత్మికత పేరిట అనేక విధాలుగా మోసపుచ్చుతున్నారు. ఒక రకంగా వారికి బ్రెయిన్ వాష్ చేసి వారిని బ్లాక్మెయిల్ చేస్తున్నారనే చెప్పవచ్చు. ఆధ్యాత్మికత అంటే ఏమిటో తెలియని ప్రజలు తమ కోరికలు తీరడంతో అదే ఆధ్యాత్మికత అని నమ్మి తమకటువంటి మేలు చేసిన వారిని నిజమైన ఆధ్యాత్మికవేత్తలుగా జగత్స్వరూపులుగా భావించి సేవిస్తున్నారు. కొంతమంది తమ మనోధనాలను వారికి అర్పిస్తున్నారు. నిజమైన ఆధ్యాత్మికత అంటే ఏమిటో అట్టి నకిలీ గురువులకే తెలియదు గనక వారు కూడా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. కనుక వైద్యం తెలియనివాడు వైద్యం తెలుసుననుకొని వైద్యుడిని అనుకుని వైద్యం చేస్తే ఎలా ఉంటుందో అలాగే ఈ భవరోగానికి వారు నకిలీ వైద్యులవుతున్నారు. అందుకని అట్టి గురువుల వద్దకు వెళ్ళే అసంఖ్యాక జనం వారిని ఎంతగానో సేవించినప్పటికీ కుటుంబాలలో శాంతి మాత్రం లభించడం లేదు. ఇక ఈ పరిస్థితి చక్కబడేదెలా? అలాగాక నిజమైన ఆధ్యాత్మికత అంటే ఏమిటో శోధించి దానిని సాధించిన వారే మహాత్ములు. అట్టివారే పూజ్యశ్రీ మాస్టర్ గారు. ఆయన వాచాగాక ఆచరించి చూపారు గనుకనే ఆచార్యులైనారు. ఆయన జీవిత విధానాన్ని మనం పరిశీలనగా గమనిస్తే గాని లౌకికతకు పారమార్థికతకు గల సంబంధం మనకు అర్థం కాదు. లౌకికత పారమార్థికతకు ఎటువంటి ఆటంకము కాదని, నిజమైన పారమార్థికత ధర్మబద్ధమైన లౌకిక జీవితాన్ని ఆచరించేలా చేస్తుందని, ధర్మబద్ధమైన లౌకిక జీవితం పారమార్థికతకు దారితీస్తుందని ఆయన చెప్పేవారు. నిజమైన ఆధ్యాత్మికవేత్త ధర్మం ఆచరిస్తాడు, పరిస్థితులతో సర్దుకుపోతాడు, పరిస్థితులను సరిదిద్దుకుంటాడు. అందుకే శాంతిగా ఉంటాడు, ఇతరులకు శాంతిని కలుగజేస్తాడు. పూజ్యశ్రీ మాస్టర్ గారి విషయంలో ఇది అక్షర సత్యం. ఆయన ధర్మాన్ని ఎన్నడూ తప్పలేదు, ఆధ్యాత్మిక జీవితాన్ని వీడనూ లేదు. ధర్మబద్ధమైన లౌకిక జీవితాన్ని గడుపుతూనే ఆధ్యాత్మికతను సాధించారు. కనుకనే ఆయన నిజమైన ఆధ్యాత్మికవేత్త. అందుకనే ఆయన నేటి కుటుంబ అస్తవ్యస్త పరిస్థితికి చక్కని పరిష్కార మార్గం చెప్పారు. అదే సమర్థ సద్గురుడైన శ్రీ సాయిబాబాను పరిచయం చేయడం. శ్రీ సాయిబాబా ప్రత్యేకించి ధర్మప్రబోధం చేయనప్పటికీ ఆయన అప్పుడప్పుడు చెప్పిన అమృతవాక్కులు ధర్మవచనాలే నిత్య జీవితంలో మనకు అడుగడుగునా ఉపయోగపడతాయి. పూజ్యశ్రీ మాస్టర్ గారు వాటినన్నింటినీ ఒకచోట చేర్చి కూర్చి శ్రీ సాయిబాబా సూక్తులుగా మనకు శ్రీ సాయి లీలామృతంలో అందించారు. వాటిని ఆచరించడానికి ప్రయత్నిస్తుంటే చాలు, అనుక్షణం అవే మనకు మార్గదర్శకాలవుతాయి. ఉదాహరణకు పని చెయ్యి, దేవుని నామం ఉచ్చరించు, సద్గ్రంథాలు చదువు అన్న బాబా సూక్తిని ఆచరించడానికి ప్రయత్నిస్తుంటే పని చేయడం ప్రారంభిస్తాం. ఈ పని చెయ్యి అనే సూక్తికి అర్థం ఏదో ఒక పని మాత్రమే చేయడమని కాదు, సాధ్యమైనంత ఎక్కువ పని చేయడమని. అప్పుడేం జరుగుతుందంటే మనం మన పనులు చేసుకోవడం మాత్రమే గాక ఇతరుల పనులు కూడా చేస్తాం. ఆ విధంగా ఇతరుల పనిలో పాలు పంచుకోవడం వల్ల వారికి పని తగ్గించిన వాళ్ళం అవుతాం. దానివలన బద్ధకము, ఇతరులకు మనమెందుకు చెయ్యాలి అనే భావన తొలగి నిస్వార్థత మనలో నెలకొంటుంది. పని చెయ్యమనడం, దేవుని నామం ఉచ్చరిస్తూ చెయ్యమన్నారు గనుక భగవంతుని స్మరించడం జరుగుతుంది. చేసే పనిని భగవంతుని సేవగా భావిస్తూ చేస్తే భగవంతునిపై అంతకంతకు భక్తిభావం పెరుగుతుంది. అంతేగాక సద్గ్రంథాలు చదువు అన్నారు బాబా. మంచి పుస్తకాలు చదవడం వల్ల పెద్దలు ఏం చెప్పారో, వారు మనలను ఏం చెయ్యమని చెప్పారో మనకు తెలిసి ఆచరించడానికి
ఆసక్తి కలుగుతుంది. మహాత్ముల చరిత్రలు పఠించడం వల్ల వాళ్ళ ఆచరణ, సూక్తులు మన మనస్సులకు హత్తుకొని అలా ఆచరించడానికి ఉద్యుక్తులమవుతాం. అలా ఆచరించడానికి ప్రయత్నిస్తున్న కొద్దీ మనలో ఒక విధమైన శాంతి, తృప్తి కలిగి అంతకంతకు ఆ మార్గాన నడవాలనే ప్రీతి కలుగుతుంది. మనం మహాత్ములు చెప్పిన ప్రకారం ఆచరించడానికి ప్రయత్నిస్తుంటాం గనుక వారికి ప్రీతిపాత్రులమవుతాం. అప్పటి నుండి వారి అనుగ్రహం మనపై ప్రసరిస్తూ ఉంటుంది. అలాగే వంతులు, కీచులాటలు వద్దు అని, ఎవరెవరిపై కోపగించినా నాకు బాధ కలుగుతుంది అని, వాదించవద్దు, 10 మాటలకు ఒక మాటతో సమాధానం చెప్పు మొదలైన బాబా చెప్పిన సూక్తులను ఆచరించడానికి ప్రయత్నించినప్పుడు మనకు ఇతరులతో తగువులాటలు తగ్గిపోతాయి. అలాగే మామూలుగా మనకు సహజంగా ఉండే అసూయను జయించడానికి బాబా ఇచ్చిన వివరణతో అతి కష్టమైన అసూయను జయించడం సులువుగా మారిపోతుంది. ఈ విధంగా బాబా చెప్పిన సూక్తులను ఆచరించడానికి ప్రయత్నిస్తుంటే మనకు, మన వల్ల ఇతరులకు ఎంతో శాంతి లభిస్తుంది. ఆ విధంగా కుటుంబంలోని వారందరూ ప్రవర్తిస్తే ఆ ఇల్లు ప్రశాంతంగా ఉండకేమవుతుంది? ఈ విధమైన ప్రవర్తన వల్ల ఎంతో కష్టతరమైన ధర్మబద్ధ జీవితం అతి సహజంగా మారుతుంది. కుటుంబం ఎలా ఉండాలని మన పెద్దలు చెప్పారో అలా ఉంటుంది. అట్టి కుటుంబం ఇతరులకు ఆదర్శమవుతుంది. మనకు ఆధ్యాత్మికత కావాలన్నా, లౌకికంగా శాంతిగా జీవించాలన్నా బాబా సూక్తులను ఆచరించక తప్పదు అని పూజ్యశ్రీ మాస్టర్ గారు చెప్పేవారు. కనుక పూజ్యశ్రీ మాస్టర్ గారి 75వ జన్మదిన సందర్భంగా తలపెట్టిన కృతజ్ఞతా మహోత్సవ సందర్భంగా మనం ఆయన చెప్పినట్లు బాబా సూక్తులను ఆచరించడానికి ప్రయత్నిద్దాం. తద్వారా పూజ్యశ్రీ మాస్టర్ గారి యొక్క, శ్రీ సాయిబాబా యొక్క అనుగ్రహాన్ని, కుటుంబంలో సుఖశాంతులను పొందుదాం. 17వ అధ్యాయం సమాప్తం. ఓం సాయిరాం.